అందరికీ నమస్కారం. ఈ కరెంట్ వీడియోలో మనం శాండిల్వుడ్ గురించి తెలుసుకుందాం. శాండిల్వుడ్ అసలు ఎక్కడ పెరుగుతుంది, శాండిల్వుడ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో శాండిల్వుడ్ ఎందుకు ఇంత హైప్ వచ్చింది, అండ్ ఈ శాండిల్వుడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అట్ ద సేమ్ టైం వీటిలో చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ధర్మారావు గారు మన దగ్గరికి వచ్చారు. సో తన్ని ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ధర్మారావు, విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో గత 20 సంవత్సరాలుగా మేము ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి అనేక కూడా అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టుల్ని మార్కెట్ చేయడం జరిగింది. ఇప్పుడు వండర్ ప్లాట్స్ వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ శ్రీగంధము చెట్టు యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత గురించి కొంత సమాచారాన్ని మీ అందరితోటి కూడా పంచుకోవడానికి వచ్చాను. ఈ శ్రీగంధం అనేది అత్యంత పురాతనమైనటువంటి వృక్షజాతుల్లో ఒకటి. ముఖ్యంగా మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ శ్రీగంధం ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో ఈ శ్రీగంధము చాలా విరివిగా మనం ఉపయోగించడం జరుగుతుంది. మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైగా దేశాలలో ఈ యొక్క శ్రీగంధానికి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నది, డిమాండ్ ఉన్నది. కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కలపలో అత్యంత ఖరీదైనదిగా ఈ యొక్క శ్రీగంధంని మనం పేర్కొంటున్నాము. మన యొక్క ప్రపంచ దేశాలలో చూస్తే ఈ శ్రీగంధం చెట్టు అనేది కేవలం అతి కొద్ది దేశాలలో మాత్రమే పెరుగుతుంది. కేవలం 6 నుంచి 7 దేశాలలో మాత్రమే ఈ శ్రీగంధం మొక్క పెరిగేటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది భారతదేశము. తర్వాత ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో కొద్దిగా ఈ శ్రీగంధం మొక్క పెంపకం అనేది ఉన్నది. మన భారతదేశంలో కూడా కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే ఈ శ్రీగంధం చెట్టు పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, నేల స్వభావము ఉన్నాయి. వీటి రీత్యా మనకి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇప్పుడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మొక్కల పెంపకం అనేది చాలా విరివిగా ప్రారంభిస్తున్నారు. మనకి గతంలో మనకి ఫారెస్ట్లో వాటిలోనూ కూడా ఇది పెరిగేది. అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ యొక్క నిబంధనల మేరకు, వాటి మేరకు ఈ చెట్ల యొక్క పెంపకం కానీ లేదు కలపని కటింగ్ చేయడంలో కానీ ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనల వల్ల సామాన్య రైతులు దీని ఒక కమర్షియల్ సాగుగా ఈ మొక్కను పెంచేటువంటి అవకాశం మీద ఎవరు దృష్టి పెట్టలేకపోయారు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క శ్రీగంధం చెట్టు పెంపకానికి కానీ, వీటిని కటింగ్ చేసి కలపని విక్రయించడానికి కానీ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఉండేలాగా కొన్ని చట్టంలో కొన్ని మార్పులు అవి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శ్రీగంధం సాగు బాగా ప్రోత్సహించబడుతుంది ప్రభుత్వం ద్వారా కూడా. అందువల్ల కొన్ని కంపెనీలు కార్పొరేట్ పద్ధతిలో ఈ శ్రీగంధం మొక్కల పెంపకాన్ని చేపట్టాయి. ఎందుకంటే ఈ యొక్క చెట్టు ద్వారా ఎంత మంచి ఆదాయం ఉందో, ఈ చెట్టుని నాటిన దగ్గర నుంచి మనం కటింగ్కి వచ్చేటువంటి సమయం వరకు, తర్వాత కటింగ్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కటింగ్ లైసెన్సులు, అమ్మకపు ప్రక్రియ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి కొన్ని వందల ఎకరాలలో ఒక కార్పొరేట్ సెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఈ మొక్కల యొక్క నాటిన దగ్గర నుంచి పెంపకము, సంరక్షణ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ పద్ధతుల్లో ఈ నిపుణుల యొక్క పర్యవేక్షణలో జరగడం ద్వారా మనం మంచి క్వాలిటీ వుడ్
తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మేటప్పుడు కూడా మంచి క్వాలిటీతో పాటు మనం ఒక కార్పొరేట్ సిస్టంలో చేసేటువంటి పెంపకం ద్వారా ఒక మంచి రేటుకి మనము అమ్మడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ యొక్క సాగుకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అయితే అటవీ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఈ వ్యవసాయ శాఖ ఇవన్నీ కూడా మమేకమై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ రైతుల్ని ఈ శ్రీగంధం సాగుకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే ఈ యొక్క మొక్క ద్వారా వచ్చేటువంటి ఆదాయం అంత స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రతి రైతుకి కూడా భవిష్యత్తులో చాలా మంచి ఆదాయం వచ్చేటువంటి, రిస్క్ తక్కువ ఆదాయం ఎక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది అన్నమాట. మరి ఇది ప్రోత్సహిస్తున్నారు కదండి, ఇంత డిమాండ్ ఉందంటున్నారు, ఇంత ధర ఉందంటున్నారు, మరి ఎవరైనా ఈ మొక్కలు వేసేసుకోవచ్చు కదా, అన్ని దేశాల వాళ్ళు పెంచేసుకోవచ్చు కదా అలాగనంటే ఈ యొక్క మొక్కకి మనం ముందు చెప్పుకున్నట్టుగా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ మొక్క పెరగదు, అన్ని ఉష్ణోగ్రత పరిస్థితుల్లోనూ పెరగదు, నేల స్వభావంలోనూ కూడా పెరగదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి నేల స్వభావం ఏంటంటే ఈ నీరు నిల్వ ఉండకూడదు, నీరు ఉండాలి. కానీ నీరు నిల్వ ఉండేటువంటి నేల ఈ యొక్క మొక్కల ఎదుగుదలకు పనికిరాదు, చిత్తడి నేలలు పనికిరావు. కాబట్టి అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం బట్టి కూడా ఈ మొక్క పెరుగుదల, మొక్కకు వచ్చేటువంటి క్వాలిటీ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి మొక్కకి బాగా పెరుగుతూ సహజమైనటువంటి పద్ధతుల్లో అయితే ఒక 20 సంవత్సరాలకు కటింగ్ వస్తుంది. కానీ మనము అనుకూలమైనటువంటి ప్రాంతంలో నేల యొక్క పీహెచ్ లెవెల్ని కూడా టెస్ట్ చేసి అది నేల అనుకూలమా కాదా ఇవన్నీ కూడా మనం పరిశీలించి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఇవన్నీ ఒక ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ యొక్క మొక్కల్ని నాటి డెవలప్ చేసినప్పుడు చాలా త్వరలోనే, అంటే 12 నుంచి 13 సంవత్సరాల వ్యవధిలోనే ఈ మొక్క మంచి క్వాలిటీతో, మంచి దిగుబడితో కటింగ్కి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ మొక్కకి స్వయంగా ఇది ఎదగలేదు, పరాన్నజీవి అంటాం మనం దీన్ని. ఈ మొక్క ఎదగడానికి సపోర్టివ్గా మరొక కంద, పొనగంటి, జామ ఇటువంటి మొక్కల్ని సపోర్టివ్గా వేస్తే ఈ సపోర్టివ్ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క నుంచి ఈ శ్రీగంధం మొక్క ఆహారం తీసుకోగలుగుతుంది తప్ప ఈ మొక్క స్వయంగా ఈ భూమి నుంచి, నేల నుంచి ఆహారం తీసుకొని ఎదగగలిగేటువంటి శక్తి లేదు ఈ మొక్కకి. కాబట్టి మొదటి 3-5 సంవత్సరాలు కూడా ఈ మొక్క నాటిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాలు వ్యవధి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయం. తర్వాత ఈ మొక్క 8 సంవత్సరాల వరకు మొక్క స్థాయిలో ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత నుంచి మొక్క స్థాయి నుంచి చెట్టుగా పరిణితి చెంది అభివృద్ధి చెందడం మొదలవుతుంది. 12 సంవత్సరాల నాటికి ఈ యొక్క మొక్క ద్వారా వచ్చేటువంటి కలప ఏదైతే ఉందో ఆ కలప మంచి చేవతో, గట్టిదనంతో ఉపయోగపడే విధంగా వస్తుంది. ఈ మొక్కలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే ఈ శ్రీగంధం చెట్టు ద్వారా వచ్చేటువంటి వేర్లు, ఆకులు, కాండం, కొమ్మలు, ప్రధానమైనటువంటి కాండం ఏదైతే ఉందో అది అంతా కూడా ప్రతిదీ విలువైనదే. ఈ ఆకులు కూడా విలువైనవి. ఎందుకు ఆకులు ఇవి ఏం చేసుకుంటారండి, ఎందుకు ఇది విలువైంది అంటే ఈ శ్రీగంధం అనేది తైలము, ఆయిల్ రూపంలో, చెక్కని గృహాలంకరణ సామగ్రి రూపంలోను, చందనపు పొడిని ఆయుర్వేద వైద్య విధానంలోను అనేక విధాలైనటువంటి అలంకరణ సామగ్రిగా, సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్య విధానంలోను ఈ యొక్క శ్రీగంధము చెట్టు ఆకుల ద్వారా తీసినటువంటి తైలము, చెట్టు ద్వారా బెరడు ద్వారా తీసినటువంటి తైలము, ఈ వేర్ల ద్వారా తీసినటువంటి చెక్క ఇదంతా కూడా
వివిధ రకాలైనటువంటి విధానాల్లో ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా చాలా ఖరీదు ఉన్నటువంటి ఉత్పత్తులు ఇవి. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా కూడా వీటిని మనం పెంచుకొని 12-13 సంవత్సరాల తర్వాత ఈ కటింగ్కి వచ్చినప్పుడు దీని ద్వారా మంచి ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. డిమాండ్ అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది. పెరిగేది మాత్రం కేవలం చాలా కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనకి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎన్నో పరిశోధనలు జరిగి వీటి గురించి ఇంకా విరివిగా ఇది ఎన్నో ఉన్నటువంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఉపయోగించుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దాని గురించి బెంగళూరు, మైసూరులో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు విరివిగా పరిశోధనలు అవి చేస్తూ ఈ యొక్క మొక్క జాతిని ఇంకా బాగా అభివృద్ధి చేయడం గురించి, వీటిని ఎగుమతుల మీద దృష్టి పెట్టి బాగా ఇంకా రైతులకు మంచి లాభం చేకూర్చడానికి కూడా దీని మీద మంచి పరిశోధనలు అవి వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతున్నాయి. ఈ శ్రీగంధం మొక్క కట్ చేసిన తర్వాత పైన బెరడు ఉంటుంది. ఆ బెరడు తొలగిస్తే లోపల ఉండేదాన్ని అంతా కూడా మనం ఏమంటామంటే హార్డ్వుడ్ అంటాం. హార్డ్వుడ్. ఈ హార్డ్వుడ్ అత్యంత ఖరీదైనది, విలువైనది. ఈ మొక్క పెంపకం యొక్క ప్రధాన ఉద్దేశం అంతా కూడా ఈ హార్డ్వుడ్ గురించే. ఈ హార్డ్వుడ్ ఎంత ఉంటుంది అంటే ఈ రోజు మార్కెట్లో ఒక కేజీ ధర 20,000-25,000 రూపాయలు ఉన్నది. ఈ శ్రీగంధం హార్డ్వుడ్ యొక్క ధర. మళ్ళీ చెప్తున్నానండి, కేజీ 20,000-30,000 రూపాయల వరకు కూడా ధర ఉన్నది ఈరోజు. అంత ధర పెట్టి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం సింహాచలం దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం అనేది నిర్వహిస్తుంటాం. ఈ చందనోత్సవానికి దేవస్థానానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కేజీల శ్రీగంధం కొంటూ ఉంటారు. శ్రీగంధం మాత్రమే ఇక్కడ వాడతారు. ఈ శ్రీగంధం గురించి టెండర్లు పిలిచి కొన్ని కోట్ల రూపాయలు ఈ శ్రీగంధం కొనుగోలు గురించి సింహాచలం దేవస్థానం వాళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ దేవస్థానంలో ఈ యొక్క చందనం యొక్క అవసరాల కోసము కొన్ని ఎకరాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకంగా ఒక వన సంరక్షణ విభాగం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని హెక్టార్లలో ఈ శ్రీగంధం సాగుని చేపడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా. ఈ యొక్క ఇంత ధర ఉంది కాబట్టి ఈ మొక్కని కాపాడుకోవడానికి అక్కడ కానీ మన కంపెనీలు డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులో కానీ ఈ సెక్యూరిటీ అదంతా కూడా ఇచ్చుకొని చేయవలసి వస్తుంది. మంచి సెక్యూరిటీ అది ప్రొవైడ్ చేసి ప్రభుత్వం కూడా ఈ అత్యంత ఖరీదైనటువంటిది కాబట్టి దొంగలు వాళ్ళు కూడా దొంగలించుకుంటా ఉండడం గురించి అని ఒక పద్ధతిగా దీనికంటూ ఒక సిస్టమ్ తయారు చేసి మొక్కలు నాటిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసుకొని కటింగ్కి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఆ మొక్కలు పరిశీలించి వాటికి ఒక లైసెన్స్ ఇచ్చి ఇదంతా కూడా అమ్మకం ఒక ప్రక్రియ ఉన్నది. కానీ అది ఎంత క్లిష్టమైనది ఏమీ కాదు. చక్కగా ప్రభుత్వం నుంచి అయితే సహకారంతో చాలా చక్కగా జరుగుతూ ఇవన్నీ కూడా ప్రక్రియ దేనికి అంటే మనం విదేశాలకి వాటికి కూడా ఎగుమతి చేసుకోవడానికి లైసెన్స్లు అన్నీ అవసరం కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనకి మంచి రేటు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ యొక్క ధర అనేది ఇప్పుడు ఉన్నటువంటి ధర గత 10-20 సంవత్సరాల నుంచి కూడా కంపేర్ చేస్తే చాలా వేగంగా పెరుగుతూ వెళ్తుంది. ఓ 10 సంవత్సరాల క్రితం అయితే కేజీ 5,000 నుంచి 10,000 మధ్యలో ఉండేది అయితే ఇప్పుడు చూస్తుంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటిది అయితే కనుక కేజీ 30,000 రూపాయల వరకు కూడా ధర ఉన్నది. తర్వాత భవిష్యత్తులో ఇంకొక 10-15 సంవత్సరాలు పోతే కేజీ 50,000 రూపాయలకి కూడా వెళ్ళొచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఒక మొక్క ఒక శ్రీగంధం చెట్టు ద్వారా మనకి హార్ట్వుడ్ మంచి నాణ్యత ఉన్నటువంటి చెట్టు అయితే ఒక 20 కేజీల వరకు కూడా మినిమం హార్ట్వుడ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక 20 కేజీలు హార్ట్వుడ్ ద్వారా కేజీ ఇప్పుడు ఉన్నటువంటి రేటు 30,000 అనుకుంటే మనం ఒక చెట్టు ద్వారా కనీసం ఒక 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది ఆల్రెడీ
అందరూ కూడా నిరూపితమైంది. కొన్ని ప్రాంతాలలో రైతులు ఈ యొక్క శ్రీగంధం మొక్కల్ని చాలా సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్న వాళ్ళు ఈ కట్ చేయడము, వాళ్ళు సేల్ చేసుకోవడము, ఇంత మంచి ఆదాయం పొందడం అది కూడా జరుగుతోంది. అవన్నీ కూడా మేము పరిశీలించి రావడం కూడా జరిగింది. ఈ టీటీడీ దేవస్థానము తాలూకా ఫారెస్ట్ ఆఫీసర్ కూడా శ్రీనివాసులు గారు ఆయన కూడా ఏం చెప్పారంటే, ఒక హెక్టార్లో కానీ శ్రీగంధం మొక్కలు హెక్టార్లో ఇంచుమించు ఒక 1000 మొక్కల వరకు వేయచ్చు. వేసి వాటిని చక్కనైనటువంటి పద్ధతుల ద్వారా, సాగు విధానాల ద్వారా కానీ అభివృద్ధి చేస్తే ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల రూపాయల ఆదాయం ఒక హెక్టార్ మీద వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారి గారు తెలియజేయడం జరిగింది. అంత చక్కనైనటువంటి ఆదాయము మన దేశానికి కూడా మంచి రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క శ్రీగంధం మొక్కల ద్వారా ఉంది. కాబట్టే ప్రభుత్వాలు కూడా వీటి మీద ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూ ఈ యొక్క మొక్కల యొక్క సాగుని కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క సాగును పెంచడానికి అనేక చర్యలు తీసుకోబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ తమిళనాడు, కర్ణాటక, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాలు ఈ యొక్క శ్రీగంధం మొక్కల సాగుకి చాలా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ సాగుని పెంచుతున్నారు. కాబట్టి ఈ మొక్క అందరికీ కూడా ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, శుభ సూచకము. పెంచిన వాళ్ళు, కొన్న వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. అంత చక్కనటువంటి శ్రీగంధం మొక్కని ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మనం వ్యవసాయ భూమి మనకి ఏమన్నా కూడా మనం పెంచుకోవచ్చు. కానీ మనం సొంతంగా చేసుకునేటప్పుడు దాని యొక్క విధానాన్ని, దాన్ని ఎంత వేగంగా మంచి క్వాలిటీ కూడా తీసుకోవాలి అంతవరకు మనం చేయలేము. కాబట్టి ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఒక సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి కంపెనీలు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఈ మొక్కల మీద మనం పెట్టుబడి పెట్టినా కూడా చాలా మంచి ఆదాయం పెంచి రావడానికి అవకాశం ఉంది. అందరికీ నమస్కారం.